బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఉమ్మడి అభ్యర్థి. ఈ ప్రాంతం కాదు, ఈ ప్రాంతం గురించి తెలిసేటువంటి వ్యక్తి కాదు. ఎక్కడో కడప జిల్లాలో ఉండి ఈరోజు కడప జిల్లా నుంచి ఇక్కడ దిగుమతి చేసుకొని ఆ మూడు పార్టీలు ఒక అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాయి. ఈరోజు మనందరి అభిమాన నాయకుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి అనుక్షణం పరితపిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు సాచురేషన్ మోడ్లో ప్రజలందరికీ కూడా అందించినటువంటి ఒక ఘన చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, మీలో ఒక కుటుంబ సభ్యుడిని, సామాన్య జీవనాన్ని కొనసాగించే వ్యక్తిగా అనినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల తాలూకా అవసరాల గురించి ఆలోచన చేస్తూ ప్రజల తాలూకా మంచి చెడుల గురించి పరితపిస్తూ ఎప్పుడు ఎవరొచ్చినా సాధారణంగా కూర్చోబెట్టుకొని మాట్లాడటమే కాకుండా వారు వచ్చినటువంటి సమస్యని చక్కగా విని చేయగలిగినంత చేసేది. అలానే ఎవరు కష్టం వచ్చినా సరే ఒక ఫోన్ కాల్ చేస్తే ఫోన్ లేని ఉండేది, అందరిని కూడా ఆదుకునేటువంటి ఆలోచన చేసేది. ఈరోజు ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, ఒక సామాన్యుడిని, ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధం, ఎన్నికల యుద్ధం ఒక బల సంపన్నుడికి, ఒక సామాన్యుడికి జరుగుతున్నటువంటి పార్లమెంటు స్థానానికి జరుగుతున్నటువంటి పోటీ. మీలో ఒకరిగా వార్డు మెంబర్ దగ్గర నుంచి రాజకీయ ప్రస్థానంలో ప్రారంభించి 36 సంవత్సరాలు వార్డు పెరిగినటువంటి సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఎంపీపీగా, 2 సార్లు శాసనసభ్యుడిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారి తలకు ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎదురుగొత్తి ఒదుగుండాలని చెప్పి ఏ కార్యకర్తతోనైతే, ఏ కార్యకర్త ఆశీస్సులతోనైతే ఈ స్థాయికి ఎదగలిగానో ఆ కార్యకర్తకి నిత్యం కూడా అందుబాటులో ఉండేటువంటి విధానాన్ని చూసి సీఎం రమేష్ మీద ఒక సామాన్యుడిని, మీలో ఒక బిడ్డని జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించి మీ చేతుల్లో పెట్టడం జరిగింది.